హలో వ్యూయర్స్, నేను మీ బాబీ. మీరు చూస్తున్నారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఈరోజు నేను మీ ముందుకి ఒక ప్రత్యేకమైన ఒక వింత బొమ్మని తీసుకుని వచ్చాను. ఎస్, ఆ వింత బొమ్మ ఏంటన్నది అనుకుంటున్నారా? లబుబు డాల్స్. సో ఈ లబుబు డాల్స్ని ఒక హాంకాంగ్ ఆర్టిస్ట్ కసింగ్ లుంగ్ అనే ఆయన డిజైన్ చేశారన్నమాట. ఇది చూడడానికి చిన్న పిల్ల రాక్షస బొమ్మల్లా కనబడతాయి. ర్యాబిట్ లాంటి చెవులు, పెద్ద కళ్ళు, షార్ప్ పళ్ళు, ఇవన్నీ ఈ డాల్కి ఒక యూనిక్ క్యారెక్టర్ని ఇచ్చాయి. ఈ పిల్ల రాక్షస బొమ్మలు ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అయ్యాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ పిల్లలు మాత్రమే కాకుండా దీనికి స్పెసిఫిక్గా పెద్దవాళ్ళు కూడా వీటిని కలెక్ట్ చేస్తున్నారు. ఈ డాల్స్ మనకి జనరల్గా బ్లైండ్ బాక్సెస్లో వస్తాయి. అంటే మనం ఏ బొమ్మ కొంటున్నాం, ఏ కలర్ వస్తుంది అనేది మనకి కనబడదన్నమాట. నా చిన్నప్పుడు చీతోస్లోని పోకెమాన్ టాజోస్ అనేవి వచ్చేవన్నమాట. అందులోని ఏ టాజో ఉందనేది తెలియకుండా మార్కెట్లోకి వెళ్ళి ప్రతిరోజు ఒక 2-3 చీతోస్ ప్యాకెట్స్ అయితే నేను కొనుక్కునేవాడిని. సో అలాగే ఇప్పుడైతే ఈ లబుబు డాల్స్ కూడా అలాగే ఒక సీల్డ్ బ్లైండ్ ప్యాకేజ్లో వస్తాయి అన్నమాట. లోపల ఎటువంటి ప్రత్యేకమైన లబుబు ఎడిషన్ ఉందనేది మనకైతే తెలియదు. ఉదాహరణకి 70 డాల్స్లో ఓన్లీ 1 రేర్ పీస్ ఉండేలాగా చేస్తుంటారు. అందువలన ఆ రేర్ పీస్ కోసం కలెక్టర్స్ ఎక్కువ మొత్తంలో ఈ బొమ్మల్ని కొనేలాగా మార్కెటింగ్ స్ట్రాటజీని ఈ పాప్ మార్ట్ కంపెనీ యూజ్ చేసుకుని అధిక మొత్తంలో లాభాలను పొందుతుంది. ఇవేంటంటే ఇప్పటికీ నేను చెప్పిన ఈ పాప్ మార్ట్ కంపెనీ ఏదైతే ఉందో నియర్లీ 300 డాల్స్ ఎడిషన్స్ అయితే దించింది. ఇప్పుడు ఈ లబుబు డాల్స్ని కూడా కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మనం కాయిన్ కలెక్షన్ లేదంటే స్టాంప్ కలెక్షన్ కూడా చూసుండొచ్చు. కొందరు ప్రత్యేకంగా స్నీకర్ కలెక్షన్ అని కూడా చేస్తుంటారు, అంటే షూస్. అలాంటివి చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన డిఫరెంట్ కలెక్షన్స్ అయితే చేసే దాంట్లో కలెక్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి డిఫరెంట్ మోడల్స్ని లాంచ్ చేస్తుంటారు ఈ కంపెనీ. చాలామంది ఈ లబుబు డాల్స్ని వాళ్ళ దగ్గర కొత్త బొమ్మలను వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి కొంటూ ఈ మధ్యకాలం చాలా ఎక్కువ అయిందన్నమాట ఈ డాల్స్కున్న క్రేజ్. ఒకప్పుడు మనకి ఫిడ్జెట్ స్పిన్నర్స్, బేబ్లేడ్స్ లాగానే ఇప్పుడు ఈ లబుబు డాల్స్ అంతటి క్రేజ్ని పొందాయి. చూసారా, ఈ డాల్కి మనకి ఒక రింగ్ లాగా అయితే ఉన్నదన్నమాట. జనరల్గా ఎవరైతే కలెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు ఈ మధ్యకాలం అంతా కూడా ఈ డాల్కి ఉన్న రింగ్ని తీసుకుని వాళ్ళ బ్యాగ్స్కి అండ్ ఎక్కడైనా ఇంట్లోనే హ్యాంగ్ చేసుకోవడం అది కూడా చేస్తున్నారు. ఇది చూస్తే మనకి ఇది కోకోకోలా ఎడిషన్. ఈ కోకోకోలా ఎడిషన్ చూసారా, ఇక్కడ చిన్న క్యాన్ అది పట్టుకుని లబుబు డాల్ కోకోకోలాతో ఉంది. అండ్ డిజ్నీతో కూడా కొన్ని కొత్త థీమ్స్ తోటి లబుబు డాల్స్ ఈ మధ్యకాలంలోనే వచ్చాయని మనం తెలుసుకోవచ్చు. ఈ పాప్ మార్ట్ కంపెనీ కేవలం ఈ సంవత్సరం సుమారు 350% లాభాలు పొందిందంటే నమ్మగలరా? సో ఈ లబుబు డాల్స్ వచ్చి మనకి సుమారుగా 600 నుండి 1000 రూపాయలు లేదా 2000, 2500 వరకు కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, ఇండియన్ మార్కెట్లో. అండ్ వీటిలో ఉండే లిమిటెడ్ ఎడిషన్స్ ఏవైతే ఉంటాయో ఎవరైనా కలెక్ట్ చేసిన వాళ్ళు వీటిని రీసేల్ కూడా చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు అన్నమాట. రీసెంట్గా బీజింగ్లోనైనా ఒక ఆక్షన్లో సుమారు $170,000 అంటే అక్షరాల 1,45,00,000 రూపాయలను పెట్టి ఒక లబుబు డాల్ని కొనుక్కున్నారన్నమాట. అది 1.2 మీటర్స్ టాల్ అయితే ఉంటుందన్నమాట, హైట్ అయితే ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా దాన్ని బట్టి ఈ లబుబు డాల్స్కి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉన్నది అని. మీరు కానీ ఈ లబుబు డాల్స్లోని ఏదైనా కలెక్ట్ చేశారంటే మీ దగ్గర ఉన్న ఎడిషన్ పేరేంటన్నది కిందనున్న కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి.